అదే విధానాన్ని మన ప్రభుత్వాలు పాటించినాయి. ఇప్పుడు మరి ఆ గిరిజన సాంప్రదాయం అన్న మిగిలిందా? గిరిజన సాంప్రదాయాన్ని మిగిల్చేందుకు చాలా పెద్ద పోరాటం జరుగుతున్నది. చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. కానీ ఒక 150 సంవత్సరాల అడ్వాంటేజ్ క్రిస్టియన్ మిషనరీస్కి ఉంది. అన్ని వ్యవస్థల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమించుకున్నారు. దాంతో నాగాల్యాండ్లో దాదాపు 80%, 85% వరకు క్రైస్తవులు ఉన్నారు. మిజోరాంలో 87% క్రిస్టియన్స్ ఉన్నారు. నియర్లీ 60% మేఘాలయలో క్రిస్టియన్స్ ఉన్నారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో అరౌండ్ 30% ఉన్నారు. మణిపూర్ మొత్తం జనాభాలో 4-5% క్రైస్తవులు, కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం క్రిస్టియన్స్ 60% ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది వెంటనే నాకు ఒక విషయం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా ఈ పాస్టర్లు, మిషనరీసు ఎవరైనా ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ మత మార్పిడి చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని ప్రాథమికంగా